నమస్కారం అండి. ఆధ్యాత్మిక వెలుగులో అడుగులు వేస్తూ భగవంతుని తత్వాన్ని తెలుసుకునే మన ఈ భక్తి ప్రయాణం ఛానల్కు స్వాగతం. శివుడు అంటే ఒక నామం కాదు, అది ఒక అనంతమైన శక్తి. ఈరోజు మన ప్రయాణంలో ఆ కైలాసవాసుని రూపం వెనుక ఉన్న గాఢార్థాలను, సైన్స్కు కూడా అందని అద్భుత సత్యాలను అన్వేషిద్దాం. మీరు సిద్ధమే కదా? ఇక ఆలస్యం చేయకుండా మన భక్తి ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ. సృష్టి, స్థితి, లయాకారకుడు, ముక్కంటి దేవుడు, లయాకారుడైన ఆ పరమేశ్వరుని గురించి మనకు తెలుసు అనుకుంటాం. కానీ శివుని రూపంలో ఉన్న ప్రతి వస్తువు వెనుక, ఆయన నివసించే ప్రతి ప్రదేశం వెనుక ఒక అద్భుతమైన విజ్ఞానం, ఒక గొప్ప జీవన సత్యం దాగి ఉంది. ఈరోజు ఈ వీడియోలో మహాశివుని గురించి మనకు తెలిసిన అర్థం కాని కొన్ని లోతైన నిజాలను తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే శివుడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప సైన్స్, ఆదియోగి. మొదటి గురువు ప్రపంచానికి యోగా విద్యను పరిచయం చేసింది శివుడే. అందుకే ఆయనను ఆదియోగి అంటారు. సుమారు 15 ఏళ్ల క్రితం హిమాలయాల్లోని కాంతి సరోవరం వద్ద శివుడు జ్ఞానోదయం పొంది ఆయనలోని యోగా విజ్ఞానాన్ని 7 శిష్యులకు అంటే సప్తర్షులకు బోధించారు. యోగా అంటే కేవలం వ్యాయామం కాదు, మన శరీరాన్ని విశ్వశక్తితో అనుసంధానం చేయడం అని శివుడు నిరూపించారు. గంగాధరుడు పర్యావరణ పరిరక్షకుడు. ఆకాశం నుండి వేగంగా దూసుకొస్తున్న గంగా నదిని శివుడు తన జటలో ఎందుకు బంధించారో తెలుసా? అది కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు. గంగా అంటే ప్రవాహం, శక్తి. ఆ శక్తిని నేరుగా భూమి మీదకు వదిలితే భూమి తట్టుకోలేదు. అందుకే శివుడు తన జటల ద్వారా ఆ వేగాన్ని నియంత్రించి భూమికి అవసరమైన రీతిలో వదిలారు. అంటే ప్రకృతిలోని శక్తులను ఎలా నియంత్రించాలో శివుడు మనకు నేర్పారు. నీలకంఠుడు కష్టాలను భరించే గుణం. సముద్ర మదనంలో హాలాహలం అంటే విషం పుట్టినప్పుడు లోకాన్ని కాపాడడానికి శివుడు ఆ విషాన్ని తాగాడు. పార్వతీదేవి ఆ విషాన్ని గొంతులోనే ఆపేసింది. అక్కడ మనం నేర్చుకోవాల్సిన ఏమిటంటే, మనకు వచ్చే కష్టాలను, అవమానాలను మనసులోకి తీసుకోకూడదు, బయటకు కక్కకూడదు. వాటిని గొంతులోనే ఆపుకొని ప్రపంచానికి మంచితనాన్ని మాత్రమే పంచాలి. శ్మశాన నివాసం మరియు విభూతి. దేవుళ్ళందరూ పట్టు వస్త్రాలు, ఆభరణాలు ధరిస్తే శివుడు మాత్రం ఒంటి నిండా విభూతి రాసుకొని శ్మశానంలో ఉంటారు. ఎందుకు? మృత్యువు సత్యం, పుట్టిన ప్రతి వస్తువు బూడిద కావాల్సిందే అని చెప్పడం. సమానత్వం. శ్మశానంలో ధనిక భేద తేడా ఉండదు, అందరూ మట్టిలో కలవాల్సిందే. వైరాగం. బాహ్య సౌందర్యం ముఖ్యం కాదు, అంతర్గత శుద్ధి ముఖ్యం అని శివుడు సందేశం ఇస్తారు. అర్ధనారీశ్వరుడు. స్త్రీ పురుషతత్వం. శివునిలో సగం పార్వతి ఉండడం అంటే సృష్టిలో ప్రకృతి మరియు పురుషుడు విడదీయలేని అర్థం. నేటి కాలంలో మనం మాట్లాడుకునే స్త్రీ పురుష సమానత్వం 1000 ఏళ్ల క్రితమే శివుడు నిరూపించారు. ఒక మనిషి సంపూర్ణం కావాలంటే తనలోని స్త్రీతత్వం, కరుణ, ప్రేమ మరియు పురుషత్వం, శౌర్యం, ధైర్యం రెండూ సమపాలల్లో ఉండాలి. జ్యోతిర్లింగాలు. శక్తి కేంద్రాలు. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాదు, అవి భూమిపై అత్యంత శక్తి కేంద్రీకృతమైన ప్రదేశాలు. శాస్త్రీయంగా పరిశీలిస్తే ఈ జ్యోతిర్లింగాలు రేడియోధార్మికత లేదా అయస్కాంత క్షేత్రాల పరంగా ఎంతో శక్తివంతమైనవి. అందుకే అక్కడకు వెళ్ళినప్పుడు మన మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. శివుడు అంటే ఒక ఆకారం కాదు, ఆయన ఒక అనంతమైన శూన్యం. శివుడు అంటే శాంతి, శివుడు అంటే శక్తి. మనం చేసే ప్రతి ధ్యానంలో, మనలో ఉండే ప్రతి శ్వాసలో శివుడు ఉన్నాడు. శివుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ వీడియో ద్వారా మీకు
శివుని గురించి కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మీరు శివునిలోని ఏ రూపం లేదా ఏ గుణం అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. మిత్రులారా, శివుని 12 జ్యోతిర్లింగాల్లో మీరు ఏ క్షేత్రాన్ని దర్శించుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.